నమస్కారం ప్రజలారా, నేను మీ తలవార్ తాతను. గుర్తున్నా కదా, ఈ ముచ్చట ఏందంటే ఖమ్మంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రమంతా హల్చల్ హల్చల్ అయిపోతుంది. ఏంది ఈ ఘటన? 12 ఏళ్ల అమ్మాయిని మహమ్మద్ గౌస్ అనే ముండా కొడుకు వాడు ఆ చిన్న బాలిక మీద లైంగిక దాడి చేసి తర్వాత చంపుదామనుకుని మేడ మీద నుంచి, అంటే బిల్డింగ్ మీద నుంచి కిందికి నూకిండట. కాళ్ళు చేతులు ఇరిగి ఇప్పుడు అవస్థ ఇస్తున్నది కదా. మీరు మనుషులా రాక్షసులా? మిమ్మల్ని ఏమనాలరా? మనిషి పుట్టుక ఉట్టలేదురా? ఆడు ఎవడైతేందిరా? ఏ నా కొడుకైనా ఈ సమాజం పట్ల రోజు జరుగుతున్నాయి కదరా. ఈ రాష్ట్రంలో రోజు జరుగుతూనే ఉన్నాయి అత్యాచారాలు, మానభంగాలు, డ్రగ్స్లు, పోక్సో కేసులు. ఈ రాష్ట్రం కళ్ళు మూసుకొని పడినదా? గాడిద పండు తవ్వుతున్నదా? ఈ రాష్ట్రంలో మంచి చెడు ఏమీ లేదా? వల్లకాడైపోతుంది కదరా. ఏ ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి, ఏ ప్రజలు నాశనం అయిపోతున్నారు, ఈ రాష్ట్రము ఏం చేస్తున్నా అంటున్నా. ఇక ఇలాంటివి మాట్లాడుతానేమో కొంతమంది వెధవనా కొడుకులు, నువ్వు అప్పుడేం చేసినావు, నువ్వు ఇప్పుడేం చేసినావు అని మాట్లాడతారు. ఏ నా కొడుకునైనా ఈ ప్రభుత్వాన్ని పాలించేవాడు ఎవడైనా ఆ వెధవని అంటారా? ప్రజలు కడుపులో బాధ అయినప్పుడు, మా ప్రజలకు అన్యాయాలు జరిగినప్పుడు, మా పిల్లల మీద దాడులు జరిగినప్పుడు మీకొక న్యాయం, మాకొక న్యాయమారా? ఇది కాదు కదా. చిన్న పాపరా, 12 ఏళ్ల పాప. నీకు దొరకలేదురా సైకో నా కొడక? నీకు ఎక్కడ దొరకలేదురా ఎలాంటి వాళ్ళ మీద చేయాలని? అసలు అలాంటి వాళ్ళ మీద కూడా నువ్వెట్లా చేస్తావురా నా కొడక? నీ ఇంట్లో లేరురా. నీ ఇంట్లో ఉంటే నీ భార్యను కామంతో కామంతో ఒళ్ళు మొత్తం నిండుకోనుండి మదమెక్కి ఉంటే నా కొడక, నీ ఇంట్లో నీ భార్యను నీకుంటుందిగా. తన మీద చేయకపోయినవురా. చిన్న పాప ఏమన్నదిరా వెధవ? అవులే నా కొడక, చెప్పుర్రా, నా మాటలు గిట్టనే ఉంటాయి. చిన్న పాప మీద చేస్తారు కదరా. రాష్ట్రంలో ఏం చేసినా, ఎక్కడేం జరిగినా అది పట్టించుకున్న నాదుడు లేదు కదరా. 2 సంవత్సరాలు, సంవత్సరం నుంచి 6 నెలల నుంచి చూస్తున్నా నేను. అయ్యో, రోజు ఇవే దాడులు, ఇవే దాడులు, ఇవే. ఎక్కడనన్నా రాష్ట్రంలో మంచి పని కోసం అబ్బా అన్నట్టున్నాదురా. రేపులు చేసిర్రు, తలకాయలు కోసిర్రు, భార్యను చంపిర్రు, భర్తలను చంపిర్రు, కుక్కర్లో పెట్టి ఉడకబెట్టిర్రు, డ్రమ్ములో పెట్టిండ్రు. ఇదే ముచ్చట్లు కదరా. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, అత్యాచారాలు, ప్రేమలు, అక్రమ సంబంధం పెట్టుకొని వాణి చంపిర్రు, వీని చంపిర్రు. ఇదే లొల్లి, ఇదే లొల్లి, ఇదే లొల్లి. రాష్ట్రం మొత్తం రోజు పొద్దున లేస్తే ఏ ఛానల్ది అవే లొల్లు. మంచి ఎవడు చేసిండ్రా? మంచి కోసం మార్గం వేసిన వాడు ఎవడరా? మా కుటుంబాలు నాశనం అయిపోతుంటే ఆ నాశనమయ్యే దాంట్లో ఇప్పుడు ఆనా కొడుకట పార్టీ అట, ఆడో టీఆర్ఎస్ అట. టీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ అట. బీఆర్ఎస్ అట, వాడు బీఆర్ఎస్ అట. బీఆర్ఎస్ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, ఇంకా ఏ పార్టీ అయితేందిరా? చేసేటప్పుడు మనసు ఉండాలిరా విధవనా కొడక. ఎవరి మీద చేస్తున్నామని పార్టీలు, ఇక పార్టీల లొల్లి నా కొడక, పార్టీల లొల్లి పక్కకు పెడితే ఎవరి మీద దాడి జరిగిందని ఏ పార్టీ అయితే మాకేందిరా? మా మీద ఎందుకు దాడి జరిగింది అనేది మా పిల్లల మీద అని నికాచుగా నిలబడి అడిగేటోడు కావాలరా. ఆ పార్టీోడు చేసిండని ఈ పార్టీోడు ఎగురుతాడు, ఈ పార్టీోడు చేసిండని ఆ పార్టీ ఎగురుతాడు. ఈ పార్టీల మధ్యన మా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కదా అవుల కొడుకులారా. అందుకనే పార్టీల జోలి కాదురా, ఆ కుటుంబంలో ఎవడు చేస్తుండు? ఏ పార్టీ చెప్తాదరా ఇవి చేయమని? కాంగ్రెస్ పార్టీ చెప్తుందా ఇటువంటి దాడులు చేయమని? బీఆర్ఎస్ పార్టీ చెప్తుందా ఇటువంటి లైంగిక దాడులు చేయమని? బీజేపీ పార్టీ చెప్తుందా ఇటువంటి లైంగిక దాడులు చేయమని? ఆ పార్టీలలో ఉన్న విధవన కొడుకులు కొంతమంది సైకోగాళ్ళు ఈ పనులు చేసి, ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసి పార్టీలకు మచ్చలు తెస్తారు. ఆ మచ్చలు తెచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్నోడు కూడా పార్టీని క్రమశిక్షణగా నడపాలి. దొంగలారా, మీకు క్రమశిక్షణలు, పద్ధతులు, పాటలు ఏవి లేక ఇప్పుడు పార్టీల మీద పడ్డది. పార్టీల మీద పడి ఇప్పుడు పిల్లకు, ఆ చిన్న పిల్లకి ఏమైందని అడగట్లే. ఓడు అడుగుతున్నా ఒక మాట, కానీ పార్టీలలో ఇల్లు ఎక్కువైపోయింది రాష్ట్రంలో. ఆ పార్టీడు, ఆ పార్టీడు, ఆ పార్టీడు ఎన్ని రోజులు జరుపుతారా? ఆడ చనిపోతుందా, బతుకుతుందా? కాళ్ళు ఇరిగి అవస్థ తీసి తల్లి గుండెలు గుద్దుకుతుర్రాడ. ఖమ్మంలో జరిగిన ఘోరం ఇది. ఇంటరుగా ప్రజలారా, మన మీద ఇంకా ఎక్కువ జరుగుతాయమ్మా దాడులు.
ఇంకా రాష్ట్రంలో ఇంకెన్ని జరిగేటివి ఉన్నాయో చాలా ఉన్నాయి. ఏం మనకు మంచి అవుతుందని కలగిటగానే తల్లి మీ దండం పెడతా. రాజ్యము దొంగల చేతులు పెట్టినామో మనం బాధలు పడుతున్నాం. నేను పాదయాత్రలో ఉండి ఈ సంఘటన తెలిసిన వెంటనే ఈ సమస్యని మాట్లాడాలని మాట్లాడుతున్నా. నేను 10-20 రోజుల నుంచి ఈ ప్రజల సమస్యల పట్ల లేను. ఏ పట్ల అక్కడక్కడ అన్యాయాలు జరుగుతాయి కదా, ఆ విషయాలు నేను మాట్లాడట్లేకపోతున్నా. పాదయాత్రలో ఉన్న పాదయాత్ర ఎందుకోసం అంటే ప్రజల గవర్నమెంటు ప్రభుత్వ బడులు, మా పిల్లలు చదువుకునే బడులు బంద్ అవుతున్నాయి కదా, అందుకనే మా పిల్లలకు చదువు సరైన విద్య కావాలని నేను తిరుగుతున్నా. మాకు మా తల్లిదండ్రులకు సరి అయిన వైద్యం కావాలని తిరుగుతున్నా. అందుకనే చూస్తూనే ఉండండి ప్రజలారా, మన బాధలను మన గాథలను ఏనా కొడుకు పట్టించుకోడు. ఆ బాధలు గాథలు మనమే 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 బాధ్యులము. మనమే చూసుకోవాలి ముందు చూపుతో, మందు చూపుతో కాదు. మందు రాష్ట్రంలో విచ్చలవిడిగా పెంచి పోషిస్తుంది గవర్నమెంటు. అందుకనే మన చూపు మందు వైపు కాదమ్మా, ముందు చూపు మన కుటుంబానికి మనమే బాధ్యులమని మీ అందరికి తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ఈ తల్వార్ తాత టీవీ.